వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ మీకు సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, ఇది చాలా స్పెషల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ, చీజ్ బాల్స్. చీజ్ బాల్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా చీజ్ని తీసుకొని, ఇలా ఫ్రెష్ చీజ్ని తీసుకొని మనం ఇలా తురుముకోవాలి. ఒక ప్లేట్లో ఇలా మొత్తం చీజ్ని జాగ్రత్తగా తురుముకోవాలి. సో ఇలా తురుముకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బాగా చీజ్ మనకు కావాల్సిన క్వాంటిటీలో తురుముకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న చీజ్ని, ఆలుగడ్డ తురుముని, స్వీట్ కార్న్స్, తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడరు, కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుని దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ముద్దలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్ద నుంచి మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా సేమ్ సైజులో వచ్చేలాగా మనకు కావలసిన సైజులో ఇలా రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫస్ట్ రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ముందుగా మనకు కావలసిన సైజులో ఇలా మొత్తం రౌండ్గా చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. మొత్తం మనం ఏదైతే పిండిని ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్లో వాటర్ పోసుకొని ఇలా ముద్దలా కాకుండా లిక్విడ్ లాగా ఇలా జాగ్రత్తగా మొత్తం స్పూన్తో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అండి. ఇది వచ్చేసి లిక్విడ్. ఈ బ్రెడ్ పౌడర్ని ఏవైతే మనం రౌండ్ బౌల్స్ లాగా చేసుకున్నాం కదా, సో వాటిని బ్రెడ్ పౌడర్ పట్టేలాగా మొత్తం ఈ లిక్విడ్లో ఒకసారి వేసి ఇలా బ్రెడ్ పౌడర్ పట్టించుకోవాలి. సో లిక్విడ్ అందుకే తయారు చేసుకున్నాను, ఎందుకంటే బ్రెడ్ పౌడర్ పట్టాలి అంటే మనకి లిక్విడ్ ఉండాలి కాబట్టి. సో ఇలా మొత్తం అన్ని బాల్స్కి మనం బ్రెడ్ పౌడర్ పట్టించి బాగా ఇలా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడి అయిన తర్వాత ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనెను బాగా హీట్ చేసుకోవాలి. సో నూనె ఎంత బాగా హీట్ అవుతే మనకి బాల్స్ అనేది అంత తొందరగా ఉడుకుతాయి, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అందుకని చెప్పేసి మనం నూనెను ముందే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకొని హీట్ అయిపోయింది కదా, సో ఇందులో మనం బాల్స్ని వేసుకోవాలి. ఇలా బాల్స్ని జాగ్రత్తగా వేసుకొని ఇప్పుడు వన్ సైడ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో అటు ఇటు మూవ్ చేసి ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. సో వన్ సైడ్ బాగా ఫ్రై అయ్యాయి కదా, సో సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి అంటే మనం తిప్పేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలో మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా లోపల మాత్రం ఉడకవు. సో అందుకని చెప్పి మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా లోపల కూడా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఏదైనా సరే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా సరే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బాగా అటు ఇటు తిప్పేస్తూ ఉండాలండి, ఎందుకంటే 2 సైడ్స్ ఉడికితేనే మనకు లోపల కూడా బాగా ఉడుకుతాయి కాబట్టి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి పెట్టుకొని, ఎందుకు టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నానంటే మనం బ్రెడ్ పౌడర్ వేసుకున్నాం కదా, సో ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఈ బాల్స్. సో ఆయిల్ మొత్తం ఈ పేపర్కి కన్జ్యూమ్ అయిపోయేలాగా మనం
టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్లోకి సర్వ్ చేసుకుంటున్నాం ఈ ప్లేట్లోకి. అలాగే అన్ని బాల్స్ని ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. నేను చెప్పిన ప్రాసెస్లో ఫ్రై చేసుకుని ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని బాల్స్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చీజ్ బాల్స్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకున్నాము, అదేవిధంగా స్వీట్ కార్న్స్ కూడా వేసుకున్నాం కదా. సో ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది స్వీట్గా. అలాగే మనం పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, స్పైసీగా అండ్ స్వీట్గా కూడా ఉన్నాయి. బ్రెడ్ పౌడర్ కూడా యూస్ చేసాం కదా, అందుకని చెప్పేసి చాలా టేస్టీగా కొంచెం నాన్ వెజ్ టైప్గా ఉన్నాయి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఇలాగే మీకు కూడా టేస్టీగా వస్తాయి. నిజంగా చాలా చాలా రుచి మాత్రం అదిరిపోయాయండి, చాలా బాగున్నాయి టేస్ట్. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.